అమ్మ ఈరోజు మీకోసం ఒక స్పెషల్ రా ఏఎంసీ కుక్వేర్ అని చెప్పేసి ఒకటి కొత్తది వచ్చిందిరా ప్రోడక్ట్. అది నాకు ఇంట్రెస్ట్ అనిపించే తీసుకున్నాను. ఏదైనా 5 minutes ఆ 10 minutes లోపల మ్యాక్సిమం మన కటింగే లేట్ అవుతుంది తప్ప మిగతా అది మొత్తం కూడా సింపుల్. చూసారు కదా సౌండ్ వచ్చింది. ఎస్, అలవాటు అయిపోయింది మామూలుగా కుక్ చేసి అసలు తిప్పక్కర్లేదమ్మ. ఏది కూడా మనం వేసినట్టుగా ఉంచేస్తే చాలు. నానబెట్టుకున్న బియ్యాన్ని దీంట్లో కలిపేసుకుందాం. వితౌట్ ఆయిల్ చూడండి ఎంత గుమగుమలాడుతుందో. ఇది హీట్ ఎక్కిపోయిందండి. ఇప్పుడు చికెన్ పీసెస్ వేసుకుందాం. హీట్ ఎక్కటం వరకే మనకి స్టవ్తో పని. ఇప్పుడు ఎలాగేంటి ఆ స్టవ్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అని చెప్తానండి. ఇది ఈ పీసెస్ నీట్గా కలిపింది. ఎస్, సరసరలాడుతున్నాయి చూసారా. హీట్ ఎక్కిపోయింది. ఇది ఇంత వంట కూడా మొత్తం దగ్గర బిర్యానీ, చికెను, వెజిటబుల్స్ అన్నీ చేసాం. 10 నిమిషాలు అయిపోయింది. నార్మల్గా మనం హెల్త్ కోసం చాలా మంది ఆలోచిస్తూ ఉంటాము. అలాగే సార్ కోసం కూడా నేనేంటంటే విజయ్ గారు హెల్త్ కోసం ఎలా ఉంటుంది, న్యూట్రిషన్ వాల్యూస్ లాస్ అవ్వకుండా ఎలా తీసుకోవాలని ఆలోచించే టైంలో అందరూ వాడుతున్నారండి. ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ 60 years కంప్లీట్ అయిపోయింది. వరల్డ్ వైడ్లో వాడుతున్నారు. మన ఎయిమ్స్ ఇక్కడ ఇండియాలో స్టార్ట్ అయ్యి కూడా 25 years కంప్లీట్ అయింది. హాయ్ అండి, మీ వాడిని, మీ అందరి వాడిని, మీ విజయ్ కొలగాని. అమ్మ ఈరోజు మీకోసం ఒక స్పెషల్ రా. ఏంటంటే అది నా హెల్త్ గురించి మీ అందరికీ తెలుసు బాగా. చాలాసార్లు నాకు సజెషన్ ఇచ్చున్నారు. ఎనీవేరా డాక్టర్ సలహా ఏంటంటే వితౌట్ ఆయిల్ తినమని ఫస్ట్ నుంచి చెప్తున్నారు. మనకేంటంటే అలవాటు అయిపోయి వంటలన్నీ ఆయిల్తో చేస్తుంటాం. వితౌట్ ఆయిల్ బాగుంటుందా అనే చిన్న డౌట్ ఉండేది ఫస్ట్ నాకు. ఏంటి కంటెంట్ అన్నప్పుడు ఏఎంసీ కుక్వేర్ అని చెప్పేసి ఒకటి కొత్తది వచ్చిందిరా ప్రోడక్ట్. అది నాకు ఇంట్రెస్ట్ అనిపించే తీసుకున్నాను. ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇప్పుడు మనం ఒకసారి ప్రిపేర్ చేసి చూద్దాం. మీకు చూపించాలి. ఆల్రెడీ నేను స్టార్ట్ చేశాను, మీరు కూడా చూడాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేయబోతున్నాను. ఏది వాటి చూద్దామా. ఏఎంసీ కుక్వేర్ అంటే మొత్తం ప్రోడక్ట్స్ అన్నీ వాళ్ళే పంపిస్తారు. నాకు ఆయిల్ వితౌట్ ఆయిల్ అనగానే మైండ్కి ఎక్కింది. ఇంకోటి థింగ్స్ అవి చూడంగానే నీట్గా చక్కగా బాగుంది. వాళ్ళు చెప్పిన దానికంటే కూడా మనం చేసేటప్పుడు కానీ చూసేటప్పుడు కానీ మనకి ఇంపాక్ట్ బాగుండాలి. నాకైతే బాగా నచ్చిందమ్మా. ఫుడ్ కూడా టేస్ట్ అద్భుతంగా ఉంది నిజంగా. మళ్ళీ ఇప్పుడు కూడా తిని చూపిస్తాను మీకోసం. ఎనీవేర్ ఆ థింగ్స్ అయితే మాత్రం ఇవి మొత్తం గిన్నెలన్నీ ఇవే. స్టవ్ కూడా వాళ్ళదే. మొత్తం సెట్గానే వాళ్ళు తీసుకొస్తారు, మనకి ఇస్తారు. ఎనీవే కుకింగ్కి వెళ్ళిపోదాం. బిర్యానీ మీకోసం చేయబోతున్నాను రా. అది వెజ్ బిర్యానీ, మష్రూమ్ బిర్యానీ. ఇంతవరకు నేను చేయలేదు. అది మష్రూమ్ విత్ కాజుస్ తోటి సూపర్గా. అదొకటి వితౌట్ ఆయిల్ నేను స్టార్ట్ చేశాను కాబట్టి ఆరోగ్యానికి ఎప్పుడు మంచిది. డాక్టర్స్ చాలామంది సలహా ఇస్తున్నారు. డాక్టర్స్ అదేముంది, పెద్దలు కూడా చెప్తుంటారు ఆయిల్ తగ్గించుకోండి. అంతెందుకురా, మీరే చెప్పారు నాకు చాలాసార్లు ఆయిల్ తగ్గించుకోండి అని, ఆయిల్ ఎక్కువ వాడుతున్నారని. ఎనీవేర్ ఎవరి దగ్గరికి వెళ్తే ప్రాబ్లం వాళ్ళకి తెలిసి వస్తుంది అంటారు కదా. నిజంగా నా హెల్త్ ప్రాబ్లం వచ్చింది. నాకు ఏం చేయాలనుకున్నప్పుడు వీళ్ళు రావటం, నాకు సజెస్ట్ చేయటం, నేను వాడటం అద్భుతం. ఇంకా చెప్పేది ఉంది. ఎనీవే ఇవి థింగ్స్ అయితే తీసుకున్నాను. బిర్యానీ కావాల్సినవి మష్రూమ్ బిర్యానీ కాషినట్టు తీసుకున్నాను. కాజు ఉంది. మనకు కావాల్సిన థింగ్స్ కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఇంకా మసాలా దినుసులు, బిర్యానీకి సంబంధించి మీకు ఆల్రెడీ చెప్పాను రా. ఎనీవే రైస్ కూడా చక్కగా నానబెట్టేసుకున్నాను, బిర్యానీ రైసు. ఎనీవే కుకింగ్కి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు ఏంటంటే దీన్ని హీట్ చేసుకోవాలమ్మా. ఇది వాళ్ళు ఇచ్చిన మనకి బౌల్. ఇది చూసారు కదా, వితౌట్ ఆయిల్ తోటి ఇంత నీట్గా ఉంటుంది. ఇది మూత పెట్టేద్దాం. పెట్టేసుకుని ఒకసారి హీట్ చేసుకున్నారా, స్టవ్ వెలిగించుకున్నాం. ఓకేనండి. ప్రీహీట్ ఎలా తెలుస్తుంది ఏంటి అనేది ఇలా పెట్టుకుని ఇది ఒకసారి ప్రెస్ చేయాలమ్మ. ఇక్కడ చూడండి చిన్న బటన్ లాగా ఇచ్చాడు అది. ఓకే అండి. ప్రీహీట్ తెలియటం కోసం మనం లాంగ్ ప్రెస్ ఒకటి చేయండి. ఇలా చేసి పట్టుకుంటే ఇది ఆన్ చూసారు కదా. జస్ట్ మళ్ళీ నెక్స్ట్ ప్రెస్ చేసామంటే ఇలా వస్తుందండి మార్కింగ్. అది ఇప్పుడు అది హీట్ అవుతున్నట్టు లెక్క. హీట్ అయినప్పుడు మనకి ఆల్రెడీ విజిల్ వస్తుంది చూడండి మీరు. జస్ట్ ఇదైతే మాత్రం పెట్టానమ్మా. ఇది బాయిల్ అవటం, స్టవ్ మన పెట్టిన ఈ ప్లేట్ ఇదంతా కూడా తర్వాత మనం వేసుకోవటం. ఆయిల్ లేకోకుండా ఎలాగేంటి అనేది మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. ఎనీవేరే సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ కోసం వెయిట్ చేద్దాం. వెంటనే అయిపోద్దమ్మా, మినిట్స్ అంతే.
ఏది కూడా మనం బిర్యానీ చేస్తున్నట్టు 1/2 1 అవర్ అనేది ఉండదు. ఏదైనా 5 మినిట్స్ 10 మినిట్స్ లోపల మ్యాక్సిమం మన కటింగే లేట్ అవుతుంది తప్ప మిగతాది మొత్తం కూడా సింపుల్. చూసారు కదా సౌండ్ వచ్చింది. ఎస్, ఓకేనండి. ఈ బటన్ మళ్ళీ ప్రెస్ చేసుకోండి, ఇది ఓపెన్ చేసేసుకోండి, పక్కన పెట్టేయండి. ఇది సైడ్లో పెట్టేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం వేయాల్సింది ఫస్ట్ ఎలాగూ అన్నీ కలిపేసుకుంటాం కాబట్టి మసాలా దినుసులు అమ్మ ఇవి బిర్యానీకి కావాల్సినవి ఇవి వేసుకుందాం. అలాగే ఆనియన్ అమ్మ, ఆనియన్ కావాలి కాబట్టి బిర్యానీకి అన్నిట్లో మ్యాక్సిమం కర్రీస్ కానీ దేనికైనా ఆనియన్ వాడతాం, చెప్పాను ఆనియన్ వాడదాం. అలాగే బిర్యానీ ఆకు అమ్మ, ఇది చూసారు కదా బిర్యానీ ఆకు. అలాగే పచ్చిమిర్చి వాడదాము, ఇదిగోనమ్మ కాజు పెట్టుకున్నాను పక్కన, అవి వేసుకుందాము. అలాగే బఠానీలు, పచ్చి బఠానీ వెజ్ బిర్యానీకి మస్ట్ అండ్ షుడ్ ఉండాల్సిందే ఇది. ఎస్, అలాగే మష్రూమ్ ఇందాక కట్ చేసుకుని హాట్ వాటర్లో బాయిల్ చేసి పెట్టుకున్నానమ్మ. ఇప్పుడు కూడా హాట్ వాటర్లో బాయిల్ చేసి పెట్టుకోండి. ఒక్కసారి తిప్పుకోండి అమ్మ జాగ్రత్తగా. చూసారు కదా వితౌట్ ఆయిల్. ఒకసారి మూత పెట్టేద్దాము. ఎస్, అలవాటు అయిపోయింది మామూలుగా కుక్ చేసి అసలు తిప్పక్కర్లేదమ్మా. ఏది కూడా మనం వేసినట్టుగా ఉంచేస్తే చాలు. ఎనివే ఊరికినేరా గట్టి మార్చాను, ఇందాక స్టీల్ గట్టి సౌండ్ వస్తుందని చెప్పేసి ఇప్పుడు వుడెన్ గట్టి తీసుకున్నాను. ఎనివే మామిడి గుర్చేసింది రా. ఎనివేరా అసలు మనం తిప్పాల్సిన పని లేదమ్మా. మూత పెట్టేసుకుందాం. యా, ఓకే, మూత పెట్టాం కదా, తీసి పక్కన పెట్టుకుందాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందామా. పేస్ట్ చాలు, ఊరికనే జస్ట్ దాంట్లో కలిసేటట్టుగా కలుపుకుందాం. కాసేపు అలా మూత పెట్టి ఉంచుదాం. ఇక ఇప్పుడు మనకి కావాల్సిన ఇప్పుడు మసాలా వేసేసాం, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాము, కాజు వేసాము, ఎవ్రీథింగ్, మష్రూమ్ వేసాం. ఇప్పుడు ఉప్పు కారం యాడ్ చేయాలి కాబట్టి యాడ్ చేసుకుందాం. లైట్గా సాల్ట్ కలుపుకుందాం, కొంచెం ఒక స్పూన్ చూసుకోండి రా. ఇప్పుడు చెప్పేదే ఎక్కువ కాకోకుండా చూసుకుంటే చాలు. మనం సాల్ట్ ఒక 2 స్పూన్లు వేసాను కొంచెం. ఎస్, ఓకే. అలాగే కారం మనకి ఎంతవరకు స్పైస్ అనేది చూసుకోండి అమ్మ. 1 స్పూను, కొంచెం లైట్గా 1 స్పూన్ అంతే. ఒకసారి ఎన్నివే తిప్పేసుకుందాం. ఓకే, ఎనీవే మనం పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కూడా కలిపేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇందాక, కడిగేసి నీట్గా. ఓకే, కలిపేసాం. ఇప్పుడు డైరెక్ట్గా రైస్కి వెళ్ళిపోదాం. రైస్ ఆల్రెడీ నానబెట్టుకున్నానమ్మా. నానబెట్టుకున్న బియ్యాన్ని దీంట్లో కలిపేసుకుందాం. వితౌట్ ఆయిల్ చూడండి ఎంత గుమగుమలాడుతుందో ఇది. ఓకేనండి, చూసారు కదా కలిపేసుకున్నాను. వాటర్ అనేది ప్రతిదానికి కావాలమ్మా. వితౌట్ వాటర్ కూడా చేసుకుంటాం, అది కూడా చూపిస్తాను. ఎనీ వెజిటబుల్స్ అవన్నీ కూడా చేసుకోవచ్చు మనం, చాలా బాగుంటుంది. ఎనీవేరా మూత పెట్టేద్దాం. యాక్చువల్గా ఇందాక పెట్టిన మూత పెట్టవచ్చు, అయినా కూడా మనం పక్కకి వెళ్ళి కూర్చుని ఉంటున్నాం కాబట్టి తీసేసి, ఇది సెగ్విక్ అని చెప్పి ఒకటి ఇచ్చారమ్మా మనకి. ఇది పెట్టుకున్నామంటే కుక్కర్ లాగానే సేమ్ మనకు కుక్కర్ ఎలాగైతే ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుంది. ఇది పెట్టేసుకొని దీన్ని ఆన్ చేసుకోవాలమ్మా. మన కుక్కర్ టైప్లోనే వస్తుంది అనమాట సౌండ్ కానీ విజిల్ కానీ. ఇంకోటి ఏంటంటే నార్మల్ హీట్ అయ్యేదానికంటే కూడా ఇది హీట్ని ఎక్కువ అబ్జర్వ్ చేస్తుందట. నాకు తెలిసినంత వరకు త్వరగా అయిపోతుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఎనీవేరా చూద్దాం. ఇది చాలా స్పీడ్గా 5 మినిట్స్ లోపే అయిపోద్ది. ఇది త్వరగా అవటానికి 5 మినిట్స్ లోపు అని చెప్పాను, 3 మినిట్స్ అమ్మా. టైం అంతా అబ్జర్వ్ చేయం మనం. ఇది పెట్టడానికి కారణం ఏంటంటే త్వరగా అవటం కోసం, కుక్ అవటం కోసం. ఇలాగ ఇందాక పెట్టినట్టుగానే టైమర్ దీంట్లోనే టైమింగ్ అంతా తెలుస్తుంటుంది మనకి. పెట్టేసుకున్నామమ్మా. ఇదిగోనమ్మా, ప్రెస్ చేయండి దీన్ని. లాంగ్ ప్రెస్ చేస్తే చూసారు కదమ్మా సాఫ్ట్ అని వచ్చింది. ఇది ఇక ప్లస్ మార్క్ ఇచ్చారు చూడండి ఇక్కడ, దీని దగ్గర ప్రెస్ చేసుకున్నామంటే చూసారా కదా ఒక ఇది వస్తుంది. దీన్ని కొంచెం తగ్గించుకోవాలి మనం. తగ్గించుకుంటూ 3 మినిట్స్ పెడితే చాలమ్మా. ఐ థింక్ 3 మినిట్స్ సరిపోతుంది. ఎస్, 3 మినిట్స్ పెట్టాం. ఈ 3 మినిట్స్లోనే ఇది కుక్ అయిపోద్దిరా. అది చాలా వండర్ అనమాట. ఇంతవరకు ఏ వంటకి కూడా ఇలా ఉండదు. నార్మల్గా రైస్ కడిగి పెట్టినా సరే మినిమం ఒక 15 మినిట్స్ టైం తీసుకుంటుంది.
3 మినిట్స్లో కుక్ అవడం అనేది వీటి ద్వారానే నేను చూడటం కూడా ఫస్ట్ టైం. అయిపోతుంది, 3 మినిట్స్ పెట్టాను, చూద్దాం. వెయిటింగ్. ఎస్, జీరోకి వచ్చేసింది చూసారు కదా. 3 మినిట్స్ అని నేను చెప్పినట్టుగా చిన్న సౌండ్ కూడా, నాయిస్ కూడా వచ్చింది, మీరు విన్నారు. ఎనీవే, ఇది కుకింగ్ అయితే అయిపోయింది. ఎప్పుడు గ్యాస్ కుక్కర్ పెట్టినట్టేనమ్మా. ఒక 5 or 6 మినిట్స్ పక్కన పెట్టండి తీసి. స్టవ్ వచ్చేసి మీడియంలో పెట్టేసుకుందాం. ఇది వచ్చేసి పక్కన పెట్టుకుందాం. ఓకే, దీంట్లోకి వెజిటబుల్స్ కావాలి కాబట్టి తింటే చాలామంది ఉన్నారు. వితౌట్ వాటర్ బాయిల్ ఎలా చేయాలనేది ఇప్పుడు చూపించేస్తాను. వెజిటబుల్స్ బాయిల్ ఎలా చేయాలో చూడండి. ఇక చిన్న బౌల్ ఒకటి ఇచ్చారు వాళ్ళే, దీంట్లో తీసుకుందాం. మొత్తం క్యారెట్ కట్ చేసిన పీసులు అన్నీ కూడా తీసుకున్నాను. అలాగే పొటాటోనండి, అలాగే బీట్రూట్ తెలిసిందే, అన్నీ ఎవ్రీథింగ్ వేసుకోవచ్చమ్మా. మనకి వెజిటబుల్స్ ఏమేమైతే ఉన్నాయో వితౌట్ ఆయిల్, వితౌట్ వాటర్ మనం చేసుకునేదనమాట. ఆనియన్స్ కూడా చక్కగా పెట్టుకోండి పక్కన. అలాగే చూసారు కదా, క్యాబేజీ నీట్గా పక్కన పెట్టేసుకోండి. అలాగే ఎగ్స్ కూడానమ్మా వితౌట్ వాటర్ ఎలా బాయిల్ అవుతుంది పగలుకోకుండా ఒకసారి చూసుకోండి. అది ఓకేనండి. ఇది స్టవ్ మీద పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకుందాం. వెలిగించేటప్పుడే కొంచెం సిమ్లో పెట్టుకోండి అమ్మ. అలాగే మూత పెట్టేసుకుందాం. చూసారు కదా, వాళ్ళు ఇచ్చిన మూత దీంట్లోనే ఉంటుంది. ఇది ప్రీహీట్గా అవుతుందంట. చూడండి చక్కగా ఇక్కడ ఉన్నది ఇలాగ వస్తుంది మార్కింగ్ అంతా కూడా. ఎనివే, మూత పెట్టేయటం. వితౌట్ వాటర్, వితౌట్ ఆయిల్ ఎలా కుక్ అవుతుందో చూడండి. నేను చూశాను, మీరు చూసి చెప్పండి ఎలా అవుతుంది ఏంటి అనేది. టేస్ట్ అంటారా, నార్మల్ కంటే కూడా మహా అద్భుతంగా ఉంటుందమ్మా. చాలామంది ఊహకు అనుకుంటుంటారు ఆయిల్ లేకుండా ఏం రుచి ఉంటుంది కూర అని. మన పెద్దలు చెప్పేది అది, తగిన ఉప్పు కారాలు తగినంత నూనెలు వాడాలరా, నూనె లేకపోతే ఎలాగని. ఆ కాలం అమ్మ అది. ఒకప్పుడు కాలంలో పొల్యూషన్ తక్కువ కాబట్టి మనం ఏం తిన్నా కూడా చెల్లింది. ఈ రోజున ఎక్కడ చూసినా పొల్యూషన్, కన్స్ట్రక్షన్స్, వెహికల్స్, డాక్టర్ సలహా కూడా ఆయిల్ తగ్గించమని రకరకాలుగా చెప్తున్నారు. ఎనీవేరా, ఈ ప్రోడక్ట్ వచ్చిన తర్వాత మన హెల్త్కి సంబంధించింది కాబట్టి నేను ప్రత్యేకించి చెప్తున్నాను రా. నేను చాలా హెల్తీగా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. ఎనీవేరా, చాలా టేస్ట్కు టేస్ట్. పెద్దలు ఆ కాలంలో చెప్పారంటే మరి ఏం ఆలోచన చెప్పారనే దానికంటే కూడా ఈ కాలానికి వీళ్ళు ఒక పెద్దలాగా మనకి ఆ పాతకాలం పద్ధతులు అనుకోండి. ఇవి కూడా పాతకాలం పద్ధతులు అంటే అప్పట్లో ఉన్నవాళ్ళు నూనెలు, నెయ్యిలు ఎక్కువ వాడేవాళ్ళు. పాపం లేని వాళ్ళు ఇంత నూనె వేసుకునేవాళ్ళంట. నేను విన్నా, ఇంత ఒక 100 గ్రాములు నూనె తెచ్చుకుంటే నెల రోజులు వాడేవాళ్ళంట. పాపం లేనివాళ్ళు. కానీ ఇప్పుడు ఉన్నవాడు లేనివాడు అనే సంబంధం లేదమ్మా. ప్రతి వాళ్ళు ఆయిల్ తగ్గించాల్సిందే. వితౌట్ ఆయిల్ ఉంటేనే బాడీ కంట్రోల్, మన కంట్రోల్ ఉంటుంది, హెల్త్, ఎవ్రీథింగ్. ఎనీవేరా, ఇది సూపర్గా నచ్చిందమ్మా నాకైతే. చూద్దాం, అయిపోతుంది. బాయిల్ అవుతున్నాయి వెజిటబుల్స్ అన్నీ కూడా. బిర్యానీ కూడా అయిపోయింది, పక్కన పెట్టేసాం. చూసారు కదా. ఎనీవే, ఈ చికెన్ కలిపేసి పెట్టుకున్నాను రా. ఆల్రెడీ మనం అందరం ఇంట్లో కలుపుకునేదే. మనకి ఇష్టమైన మసాలాలు కలుపుకోండి, కారాలు, ఉప్పులు కలుపుకోండి. డాక్టర్స్ తగ్గించి కలపమన్నారు, అది ఫాలో అవ్వండి చాలు. వితౌట్ ఆయిలే మనం చేసేది. ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇంకోటి మీకు చూపించాలని చూపిస్తున్నాను రా. మనం బయటకు వెళ్ళినప్పుడు కూడా క్యారీ చేయొచ్చు ఇది. బయటకు వెళ్ళినప్పుడు వండుకోవడానికి కానీ, జస్ట్ ఏదైనా పిల్లలతో టూర్కి వెళ్తుంటాం, ఏదైనా తెలిసిన వాళ్ళ ఇంటికో, గెస్ట్ హౌస్లకో, సంథింగ్ మనం కరెంటు పెట్టేసుకుని కరెంటుతో చేసుకునేదనమాట. ఎనీవేనమ్మా, ఫస్ట్ ఇది హీట్ అవ్వాలి కాబట్టి పెట్టేసుకుందాం. ఇదిగోనరా, ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఇచ్చాడమ్మా. కరెంట్ స్విచ్ ఆన్ చేశాను. ఇది 0లో ఉంది చూసారు ఇక్కడ. ఇది 6 వరకు పెట్టాలమ్మా. మినిమం 6 ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఇదిగో, ఇది మూత పెట్టేద్దాంరా. మూత పెట్టిన తర్వాత చూడమ్మా, ఇక్కడ ప్రీ హీట్ అవడానికి ఇదిగో ఈ రెడ్ బటన్ అనేది ఇక్కడికి వస్తుందమ్మా. రాగానే హీట్ అయినట్టు లెక్క. తర్వాత ఏం చేయాలని చెప్తాను. ఫస్ట్ ఇది రానివ్వండి. ఇంకొకటి చిన్న విషయం చెప్పాలరా. ఆల్రెడీ దానికి వాడాం కదా మనం దగ్గర. అదేవిధంగా ఇది కూడా దీనికి పెట్టుకుందామమ్మా. జస్ట్ ఇదిగో ఇది ప్రెస్ చేయాలి, చెప్పాను కదా, ప్రెస్ చేసుకుని పెట్టుకోవటమే. ఓకేరా, ఇది పెట్టేశాను. క్యాప్ వాళ్ళు ఇచ్చింది. జస్ట్ లాంగ్ ప్రెస్ చేసుకోండి సెంటర్ బటను. ఓకేనమ్మా. జస్ట్ మార్కింగ్ లాగా వచ్చింది చూసారా. జస్ట్ ప్రెస్ చేసి వదలండి. చూసారా ఎలా వచ్చిందో, ఇక్కడ మార్కింగ్ ఎలా వెళ్తుందో. జస్ట్ కమా, చూసారు కదా డాట్స్. ఇక్కడ దాకా వస్తే చాలమ్మా, హీట్ అయిపోయినట్లు లెక్క. అయిపోద్ది ఐ థింక్ ఒక 30 seconds. ఓకే అండి, సౌండ్ వచ్చింది చూడండి. మొత్తం ఫుల్ అయిపోయింది ఇక్కడ డాట్స్ అని. ఇదిగో సౌండ్ వస్తుంది చూసారా. ఫుల్ అయిపోయింది చూసారా డాట్స్ అని. ఆఫ్ చేసేసుకుందాం అండి. స్టవ్ ఇందా అక్కడ 6లో పెట్టాను కదా, చూడండి ఒకసారి. 0 చేసేసుకుందాం దీన్ని. 0 చేసాను చూసారు కదా. తీసేద్దాం, పక్కన పెట్టేసుకుందాం. అలాగే ఇది తీసి పక్కన పెడదాం.
ఇది తీసి దీనిపైన పెట్టేసుకుందాం. హీట్ ఎక్కిపోయిందండి. ఇప్పుడు చికెన్ పీసెస్ వేసుకుందాం. హీట్ ఎక్కటం వరకే మనకి ఈ స్టవ్తో పని. ఇప్పుడు ఎలాగేంటి ఆ స్టవ్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అని చెప్తానండి. ఇది ఈ పీసెస్ నీట్గా కలిపింది. ఎస్, సరసరలాడుతున్నాయి చూసారా, హీట్ ఎక్కిపోయింది ఇది. ఏమో కానీ ఇలా చూస్తుంటేనే నాకు నోరు ఊరిపోతుంది. వితౌట్ ఆయిల్ చక్కగా బాయిల్ అవుతున్నాయి అంటే ఓకేనండి. చికెన్ పీసెస్ పెట్టేసాం లోపల. ఇప్పుడు ఈ స్టవ్ని తీసి ఇలా తిరిగేసి ఇలా పైన పెట్టేసుకోండి. అంతేనమ్మా, ఓకేనండి. మూత పెట్టడం జరిగిపోయింది. స్టవ్ తీసి ఇలా బోర్లించి పెట్టాము. ఇది 2 స్టెప్స్ అమ్మ, అంతే. జస్ట్ చూడండి, 1 2 స్టెప్స్ వరకు పెట్టుకోండి. అక్కడ ఎంకిల్ రావురా ఇందాక వచ్చినట్టుగా. ఎనీవే 2 స్టెప్స్ పెట్టుకున్నాం. బాయిల్ అవుతుంది చికెన్ ఫ్రై. మంచి స్మెల్ వస్తుంది రాయ్, అదిరింది అంతే. ఓకే, ఇది బేకింగ్ సింబల్లో పెట్టుకున్నాను. అది ఎలాగేంటి అని చెప్తాను. ఎనీవే దీనిపైన పెట్టాలరా. మనకి కుకింగ్ అవ్వగానే ఆటోమేటిక్గా సౌండ్స్ వస్తాయి. ప్రతి దానికి కూడా చిన్న మ్యూజిక్ లాంటిది ఇచ్చాడు. ఎనీవేరా ఆ హీట్ని అది అబ్జర్వ్ చేయటం, దాని ద్వారా ఇది మీటర్ రన్ అవటం. అదే చెప్పారు కదా కంప్యూటర్కు అని, ఎన్నెన్నో వస్తున్నాయి ఇలాంటివి. చూడండి, దాని మీద పెట్టడం, అది హీట్ అబ్జర్వ్ చేయటం, అది సౌండ్ రావటం, అది మైనస్ అవటం, మళ్ళీ డిగ్రీస్ పెట్టిందంతా కూడా సూపరా. ఎనీవే మనకి కుకింగ్ తినడానికి బాగుందా లేదా అన్నది ముఖ్యం. హెల్త్ పరంగా సూపర్ అమ్మ, నిజం చెప్పాను. వితౌట్ ఆయిల్ అన్నిటికంటే మించింది వితౌట్ ఆయిల్ వాడాలి. మీరే చాలాసార్లు చెప్పారు, అన్నయ్య మీరు ఆయిల్ ఎక్కువ వాడుతున్నట్టున్నారని. అలవాటు అయిపోయింది ప్రాణం కదమ్మా. తర్వాత ఈ కుకింగ్కి వచ్చిన తర్వాత నాకు అనిపించింది, ఓహో ఓకే, వితౌట్ ఆయిల్లో కూడా ఎంత టేస్ట్ ఉంటుందా అనిపించింది. ఎనీవేరా ప్రస్తుతానికైతే ఇది వాడటం, నేను కొంచెం హెల్తీగా ఉండటం చాలా చాలా బాగుంది నాకైతే. ఎనీవే చూడండి, నెంబరింగ్ అంతా చక్కగా 10లో పెట్టారు. ఇందాక 9కి వచ్చింది. అది మళ్ళీ 1కి 0కి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆఫ్ చేసుకోవడం, అయిపోయినట్టు ఫుల్ ప్లెజర్గా. 10 మినిట్స్ 5 మినిట్స్, ఏదైనా 10 మినిట్స్ లోపే, 5 మినిట్స్ 3 మినిట్స్. మనం చేసే పనుల్లో కొంచెం లేట్ అవుద్దేమో కానీ దీని టైమింగ్ అయితే మాత్రం 5 to 3 5 6. చూసారు కదమ్మా, తగ్గింది చూడండి. ఇక్కడ ఇందాక 10 నుంచి 6కి వచ్చింది, 7 6, ఇది ఇప్పుడు 4కి వచ్చింది చూడండి ఒకసారి. ఇంకొక 3 2 1 0 కుక్ అయిపోద్ది. తీసుకోవడం తినేయటమే లేటు. స్మెల్ మాత్రం అదురుతుంది. ఇందాక చెప్పినట్టుగానే బ్రేక్ఫాస్ట్ ఫుల్గా తినాలరా, కానీ ఫ్లేవర్ని బట్టి ఆకలి పెరుగుతుంది అంటారు కదా. ఎనీవే అందరూ తిందాం, పిల్లలు మేమంతా. పిల్లలు కూడా ఇవాళ హాలిడే, నో స్కూల్. స్టవ్ ఎప్పుడు అక్కడ కూర్చుని తిప్పడం చేయటం కొయ్యటం పెద్ద రిస్కీగా అనిపించేది. మీ వదిన కొయ్యటం, నేను కుక్ చేయడం తెలిసింది అందరికీ. ఇది సింపుల్ థింగ్ ఏంటంటే కట్ చేసుకుని పెట్టుకుంటే చాలు. అలా పడేసేసి పక్కన పెట్టేసి మీటర్ పెట్టుకుని పక్కన కూర్చోవడమే. మీతో మాట్లాడాలి కాబట్టి నుంచున్నాను రా, అసలు ఉండక్కర్లేదు దీని దగ్గర. అదే సౌండ్ వస్తుంది, మనం చూసుకోవడం, పక్కన పెట్టడం, ఆఫ్ చేసుకోవడం, తినటం. సింపుల్గా ఉందన్నమాట. స్టవ్ దగ్గర అనుకోండి, మనం నార్మల్ కుకింగ్ తిప్పుతూ ఉండాలి, అడుగుంటుందా లేదా, సిమ్లో పెట్టాలి, హైలో పెట్టాలా. దీనికి అలాంటిది ఏం లేదు. టైమింగ్ పెట్టుకోవటం, పక్కన కూర్చోవడం, మన వర్క్ మనదే. ఇది సౌండ్ వస్తుంది, సౌండ్ వచ్చినప్పుడు వచ్చేయటం, ఆఫ్ చేసుకోవటం, ఇమ్మీడియట్గా తినేయటం ప్లేట్లో పెట్టుకుని. లేదా ఇమ్మీడియట్ అని కాదు, ఒక 10 మినిట్స్ ఆగి తినండి. మనకు కుక్ అవడం ముఖ్యం. 0కి వెళ్తుంది. ఎనీవేరా ఇందాక చెప్పినట్టుగానే పక్కకెళ్ళి కూర్చోవచ్చు, కానీ కూర్చోబుద్ది కాల. స్మెల్ నన్ను కూర్చొనేవాళ్ళ. ఎనీవే 0కి వచ్చేస్తుంది. ఎప్పుడు 0కి వస్తుందని చెప్పేసి మీకంటే ముందు నేనే వెయిటింగ్లో ఉన్నా. తినాల్సింది నేనే కాబట్టి మీరు రేపు ట్రై చేయండి రా. సూపర్. 0కి రామ్మా, రా 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 వచ్చేస్తుంది. 1 నెక్స్ట్ 0నే కాబట్టి ఓకే. వెయిట్ చేస్తేనే రాదేమో, వెయిట్ చేస్తే లేట్ అవుద్ది అంటారు కదా. ఏదైనా ఎదురు చూస్తామంటే వచ్చేసింది 0. ఎస్, ఓకేనమ్మా. లాంగ్ ప్రెస్ చేయండి, ఇది ఆఫ్ అయిపోతుంది. ఎస్, దాన్ని తీసి పక్కన పెట్టుకోండి. ఇందాక సెకండ్లో పెట్టాం కాబట్టి ఇది 0 చేసేసుకుంటారా. ఎస్, 0కి వచ్చేసింది చూస్తారు కదా. ఓకే, ఇది ఓపెన్ చేసేసుకుందాం. వితౌట్ ఆయిల్, వితౌట్ వాటర్ మిక్స్ చేసుకుని కలుపుకుని పెట్టుకున్న చికెన్ చూసారు కదా ఫ్రై ఎలా జరిగిందో. దీన్ని ఎలాగైనా పిలుచుకోవచ్చు మనం. చాలామంది ఇప్పటిదాకా అందరూ కూడా ఆయిల్ తోటే చేసుకుంటాం మనం. ఏదైనా నాన్ వెజ్ అనగానే ముందు వితౌట్ ఆయిల్ అనేది అసలు నాన్ వెజ్కి లేకుండా ఉండదు. ప్రతి వాళ్ళు కూడా ఆయిల్ మిక్సింగ్లోనే ఆయిల్. ఇంకోటి నేను చాలా షోస్లో చూసా, చాలా రెస్టారెంట్లో చూసా, అది కాలేటప్పుడు బొగ్గులో పెట్టి కాల్చేటప్పుడు కూడా ఆయిల్ రాస్తుంటారు పైన బ్రష్ తోటి. ఆయిల్ లేకుండా అయితే మాత్రం నాన్ వెజ్ ఉండదమ్మా. వితౌట్ ఆయిల్ కుక్ చేయడం అనేది సూపర్.
ఓకేనండి. పిల్లలు ఉన్నారని చెప్పాను కదా ఇందాక. పిల్లలు రావటం, ముఖ్యంగా నేను తినేదానికంటే కూడా పిల్లలు తింటేనే నాకు ఆరోగ్యం ఫస్ట్. అందరూ పేరెంట్స్ ఊహించేది అదే. ఎనీవే నా హెల్త్ కూడా సరిగ్గా చూసుకోమని చాలాసార్లు సిస్టర్స్ మీరే చెప్పారు. హెల్త్ పరంగానే దీన్ని నేను తీసుకోవడం జరిగిందిరా. ముఖ్యంగా ఏంటంటే వితౌట్ ఆయిల్ అని కాదు, దీంట్లో వచ్చే టేస్టు ఎవ్రీథింగ్. ఎనీవేరా భోంచేద్దాం. నేను తినొచ్చు, ముందు పిల్లలు, తర్వాత మేమిద్దరం. ఎనీవే చూసారు కదా, ఇదిగోనండి ఇందాక బాయిల్ చేసినవి చూసారా, వెజిటబుల్స్, ఎగ్స్, ఎవ్రీథింగ్. ఎగ్ కలర్ కూడా చేంజ్ కాకోకుండా వితౌట్ వాటర్ తోటి ఎలా బాయిల్ అయిందో. ఓకే, బిర్యానీ చూద్దాం. తిప్పునానా. ఎస్, వెజ్ బిర్యానీ. ఓకే, అలాగే ఇందాక మనం చేసిన చికెన్ చూసారా ఎంత ఫ్రై అయిందో, అది బొగ్గులో పెట్టి కాల్చినట్టుగానే వచ్చింది. ఎనీవే ఫస్ట్ చికెన్ టేస్ట్ చేద్దాం. నా కూతురికి చికెన్ అంటే బాగా ఇష్టం, బాబు కూడా. వేడి ఉంటుంది నాన్న, జాగ్రత్త. బాగుందా? ఓకేనండి, పిల్లలతో పాటు నేను కూడా టేస్ట్ చేస్తాను. ఎరా వేడిగా ఉందా బాగా? అలాగా నార్మల్ టేస్ట్ అమ్మా. వితౌట్ ఆయిల్ చేస్తున్నాం కాబట్టి మనం అనుకుంటాం, కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అనమాట. టేస్ట్లో ఎలాంటి మార్పు ఉండదు. ఎనివే సంధ్య, నువ్వు కూడా టేస్ట్ చూడు. తిన్నానా? లైట్గా కాలుతుంది, ఇప్పుడే తీసాం. లోపలంతా కుక్ అయిపోయింది బాగా. ఎంతరా? 6 minutes నానంతే. 6 టైం బిర్యానీ అయితే 3 minutes. సరే, ఎనివే బిర్యానీ పెట్టి పిల్లలకి. చూసారు కదా బిర్యానీ, మష్రూమ్ బిర్యానీ. అంతే, అవి తేలిపోతాయి. నువ్వు నాన్ వెజ్ బిర్యానీ చేసినా కూడా అంతే, ముక్కలన్నీ పైకి వచ్చేస్తాయి. వితౌట్ ఆయిల్ అనగానే అందరికీ ఏదో అనుకుంటారమ్మా, అలా ఉండదు. సేమ్ డిట్టో, మనకి ఫ్లేవర్ ఎలా కావాలంటే అలాగే వస్తుంది. ఇంట్లో ఆయిల్ తోటి ఎలా చేసుకుంటాం అలాగే ఉంటుంది. చికెన్ చూసారు కదా, బిర్యానీ చూసారు కదా. నా కూతురికి మష్రూమ్ అంటే బాగా, చికెను మష్రూమ్ సూపర్. టేస్ట్ చేయండి అన్న. బాగుంటుంది నాన్న. నేను వాడుతున్నాను. ఇంకోటి అంటే అసలు ఎలాంటి ఇది ఉండదు, ఓన్లీ టైమింగ్ నేర్చుకోండిరా. వచ్చిన వాళ్ళే చెప్తారు మీకు ఈ ప్రోడక్ట్ అప్ చెప్పేటప్పుడు. జస్ట్ 1 minute ఇట్ అయినా కూడా ఏం ప్రాబ్లం లేదమ్మా. మళ్ళీ టైం టు టైమే పెట్టాలన్నది కాదు. 1 minute ఎక్కువ అవ్వచ్చు, 1 minute తక్కువ అవ్వచ్చు, నో ప్రాబ్లం. అలాంటిది మైండ్లో పెట్టుకోకండి. నార్మల్ కుకింగే, ఒక్కసారి చూస్తే అర్థమైపోద్ది. ఆ కరెంట్ కుక్కర్లో ఎందుకంటే మనం బయటకు వెళ్ళినప్పుడు యూజ్ అవుతాయి. దాంట్లో అన్నం వండుకోవచ్చు, పాలు కాసుకోవచ్చు, ఎగ్స్ బాయిల్ చేసుకోవచ్చు, వెజిటబుల్స్ పెట్టుకోవచ్చు, బిర్యానీ వండుకోవచ్చు. దాంట్లో స్టవ్ మీద చేశాను, మరి స్టవ్ ఉందని. బయటికి వెళ్ళినప్పుడు స్టవ్లు ఉండవు కొన్ని చోట్ల, అలాంటప్పుడు కరెంట్తో ఉపయోగపడుతుంది మనకి. ఇంత వంట కూడా మొత్తం దగ్గర బిర్యానీ, చికెను, వెజిటబుల్స్ అన్నీ చేసాం, 10 నిమిషాలు అయిపోయింది. ఇది మీకు చెప్పడం ఎక్కువ టైం చెప్పాను, కానీ ఇది బాయిల్ అవుతుండగానే మీతో మాట్లాడాను. 10 or 15 minutes మొత్తం రెడీనమ్మా. 15 minutes వంట మొత్తం రెడీ. తింటున్నాం అంటే మిరాకిలే కదా ఇది. ఎగ్ పెట్టుకోరా. చూసారు కదా, బాయిల్ ఎగ్, వెజిటబుల్స్, పొటాటో, ఎగ్ చూసారు కదా ఎలా బాయిల్ అయిందో నీట్గా, వితౌట్ వాటర్ అనమాట. బాగుంది. అడిగా దామా బిర్యానీ పెట్టి కొంచెం. లైట్గా బిర్యానీ. ఓకేనండి, మీకు ఇంకో విషయం చెప్పాలి. మొత్తం ఈ ప్రోడక్ట్ అంతా చెప్పింది ఎవరో కాదు,
ఒక ఆడపడిచే శ్రీదేవి గారు రండి. హలో సార్. హాయ్ 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 అమ్మ, హాయ్ హాయ్ అమ్మ, హాయ్ అమ్మ. మా శ్రీదేవి, మన శ్రీదేవి. థ్యాంక్ యూ సో ఆడవాళ్లే ముందు కాబట్టి అన్ని విషయాల్లోనూ ఈవిడ ఉండి ఈ ప్రోడక్ట్ని ఇంతవరకు తీసుకొచ్చి ఇది ప్రమోషన్ అనుకునే దానికంటే కూడా నా హెల్త్ పరంగా నేను తీసుకుని వాడుతున్నది. ఎనీవే ఈ ప్రోడక్ట్ గురించి కొంచెం చెప్పండి 2 విషయాలు మా వ్యూవర్స్కి. నార్మల్గా మనం హెల్త్ కోసం చాలా మంది ఆలోచిస్తూ ఉంటాము. అలాగే సార్ కోసం కూడా నేనేంటంటే విజయ్ గారు హెల్త్ కోసం ఎలా ఉంటుంది, న్యూట్రిషన్ వాల్యూస్ లాస్ అవ్వకుండా ఎలా తీసుకోవాలా అని ఆలోచించే టైంలో అందరూ వాడుతున్నారండి. ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ 60 years కంప్లీట్ అయిపోయింది. వరల్డ్ వైడ్లో వాడుతున్నారు. మన ఎయిమ్స్ ఇక్కడ ఇండియాలో స్టార్ట్ అయ్యి కూడా 25 years కంప్లీట్ అయింది. సార్ రీసెంట్గా నేను అప్రోచ్ అయినప్పుడు సార్ కూడా నేను వాడతాను ఒకసారి నాకు ఇవ్వండి అంటే నేను ఇచ్చాను. ఈరోజు వాడుతుంటే ఒకసారి జస్ట్ రమ్మన్నారు, అందుకోసమే ఒకసారి వచ్చాను. ఈ టైంలో కరెక్ట్గా లంచ్ టైంలో వచ్చానండి. సార్ కొత్తగా వాడేటప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చెప్పారు. మీరందరూ కూడా వాడాలని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరందరూ కూడా యూజ్ చేస్తే కూడా హెల్త్ ఈస్ వెల్త్ అంటారు కదండి, ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి అందరూ వాడాలి, అందరము హ్యాపీగా ఉండాలి. దీంట్లో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి ఎన్ని ప్రోడక్ట్స్ కావాలో అన్నీ తీసుకోవచ్చమ్మా. 1 కావాలన్న 1 తీసుకోండి, 2 కావాలంటే 2 తీసుకోండి, 3 కావాలంటే 3 తీసుకోండి. మనకి ఏది యూజ్ అనుకుంటే అది మాత్రం కొనుక్కోవచ్చు. సపరేట్గా కొనుక్కోవచ్చమ్మా. ఇన్నని తీసుకోండి, ఇది బల్క్ అనేది లేదు. అది చెప్పాలా మీరు? అవును, కరెక్ట్ సార్. మీరు కూడా అంతే, 3 తీసుకున్నా నాకు ఇది చాలని. ఎనీవే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మొత్తం వీళ్ళ కార్డు కూడా ఇస్తాను నేను. ఎనీవేనమ్మా, నా హెల్త్ని కాపాడుకోమని చెప్పారు. అలాగే మీ హెల్త్ కూడా నాకు ముఖ్యం. అందరి హెల్త్ అది. అనారోగ్యం పాలయ్యే కంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆరోగ్యం గురించి ఆలోచించే వాళ్ళే మనిషి ఏంట్రా, జంతువులు కూడా నచ్చితేనే ఫుడ్ తింటాయి, నచ్చకపోతే వెళ్ళిపోతున్నాయి. అసలు ఆ జోలికి కూడా పోవు. నేను చాలాసార్లు గమనించా. నచ్చితేనే వాసన చూస్తే బాగోలేదంటే వెళ్ళిపోతున్నాయి. వాటికే అంత నాలెడ్జ్ ఉన్నప్పుడు మన మనుషులు మనకి ఎంత ఉండాలి. మనం కూడా మంచి చెడు ఆలోచించుకుందాం, అందరం హెల్తీగా ఉందాం. హెల్త్ ఈజ్ వెల్ అని చెప్పి ఎప్పుడో పెద్దలు చెప్పిందే కాదమ్మా. ఈ రోజున ముఖ్యం మనకి. ఈ రోజున ఉన్న పొల్యూషన్కి, ఈ రోజు ఉన్న బిజీ లైఫ్కి, టెన్షన్స్కి, ప్రతిదీ టెన్షనే. నాకు టెన్షన్ లేదో చెప్పండి. పిల్లలు చదువుతున్నారో లేదో టెన్షను, పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే టెన్షను, నా షూటింగ్కి వెళ్ళాలంటే టెన్షను, పొద్దున్న లేచి టిఫిన్ ద్వారా తెల్లబోతే టెన్షను, మరి షూటింగ్కి వెళ్తే తింటానో లేదో టెన్షను, షూటింగ్కి వెళ్ళగానే షార్ట్ అయితే అంటారు. ప్రతిదీ టెన్షన్ అమ్మా. టెన్షన్ పెట్టుకుంటే టెన్షనే, తప్పదేగా. ఎనీవేరా, ఇలాంటి లైఫ్లో ఉన్నాం కాబట్టి మనం అందరం కూడా, చిన్నవాళ్ళు లేదు పెద్దవాళ్ళు లేదు, అందరూ కూడా హెల్త్ని ఇంపార్టెంట్గా తీసుకోండి. ఇవి చెప్పినట్టుగా శ్రీదేవి గారు చక్కగా వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ అన్నీ కూడా మీకు ఇస్తాను, డిస్క్రిప్షన్లో పెడతాను. అబ్జర్వ్ చేయండి, చూడండి. మ్యాక్సిమం 1-2 తీసుకోండి అమ్మా, వాడండి. 100% నేను వాడుతున్నాను కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ప్రమోషన్ కాదమ్మా, ఇది హెల్త్కి సంబంధించే చెప్తున్నాను నేను. ఎనీవేరా, చాలా చాలా బాగుందమ్మా. వర్కింగ్ ఉమెన్స్గా మర్చిపోయాను, మావిడ అందిస్తుంది. ఇట్లా మా ఆవిడ పక్క నుంచి మంచి మంచి సలహా ఇస్తుంది. వర్కింగ్ ఉమెన్స్కి బాగా ఉపయోగపడుతురా. అంటే 10 minutes లో కుక్ అయిపోతుంది. ఎందుకంటే 10 minutes లో అయిపోద్ది. నీకు పని తప్పిందని చెప్పు. లేకపోతే గంట కూర్చోడదు వంట దగ్గర, తిప్పుతూ ఉండాలి. ఇక తిప్పిరు రాదు, ఏముండవు, కలిపి పెట్టేయటం వచ్చేయటం. అది అయిపోగానే టైమర్ పెట్టుకుని అయిపోగానే పిలుస్తుంది అదే వెళ్ళటం. ఎనీవేరా, వర్కింగ్ ఉమెన్స్కి చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. బాయ్. థ్యాంక్ యూ.